హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డే 4 100 డేస్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. ఈ రోజు నేను మీకు బేసిక్గానే నేర్పుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీ బాడీ వెయిట్ మీరు కంట్రోల్ చేయగలుగుతారు. మీ హ్యాండ్ స్ట్రెంత్, మీ స్టేబిలిటీ బిల్డ్ చేసుకుంటేనే తర్వాత మనం వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయగలుగుతాం. సో ఎలాంటి ఇంజురీస్ కాకుండా మీరు స్టేబుల్గా ఉండడానికి కోసం నేను బేసిక్గా వర్కౌట్ చెప్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. లెగ్స్ని షోల్డర్ విడ్త్ కన్నా కొంచెం వైడ్ పెట్టాలి. ఫీట్ అవుట్ సైడ్ డైరెక్షన్లో టర్న్ చేయాలి. హ్యాండ్స్ని ఫ్రంట్ ఆఫ్ ఫోల్డ్ చేయండి బ్యాలెన్స్ కోసం, లేకపోతే డంబుల్స్ తీసుకోవచ్చు. స్లోగా స్క్వాట్స్ పొజిషన్కి వచ్చినప్పుడు డీప్ బ్రీత్ తీసుకోవాలి. స్ట్రేట్గా నిలబడి ఉండాలి. ఒక కాల్ని వెనక్కి తీసుకొని గ్రౌండ్ టచ్ అయ్యేలా చేయాలి. ముందుగా ఉన్న కాల్ని ప్రెజర్ పెట్టాలి. మళ్ళీ స్టాండింగ్ పొజిషన్కి రావాలి. ఇంకో కాలుతో సేమ్ రిపీట్ చేయాలి. ఇవి మనకి థైస్ అండ్ గ్లూట్స్ బ్యాలెన్స్కి చాలా మంచివి. స్లోగా కంట్రోల్గా చేయండి. ముందుగా హ్యాండ్స్ గ్రౌండ్ మీద పెట్టుకొని నీ కూడా గ్రౌండ్ మీద ఉండాలి. ఇప్పుడు ఒక లెగ్ స్లోగా పైకి కిక్ చేస్తూ లిఫ్ట్ చేయాలి. మళ్ళీ స్లోగా కిందికి తీసుకోవాలి. హిప్ని స్టేబుల్గా పెట్టి జస్ట్ లెగ్ మాత్రమే మూవ్ అయ్యేలా చూడాలి. గ్లూట్స్ మీద ఫోకస్ చేయాలి. బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా కంట్రోల్తో చేయండి. 2 లెగ్స్తో సేమ్ చేయాలి. ఫస్ట్ స్ట్రేట్గా నిలబడి ఉండాలి. ఫీట్ షోల్డర్ విడ్త్లో పెట్టాలి. ఇప్పుడు హీల్ని స్లోగా పైకి లిఫ్ట్ చేయాలి. అంటే బాడీ వెయిట్ టోస్ మీద ఉండాలి. టాప్లో స్క్వీజ్ చేయాలి. తర్వాత స్లోగా హీల్ని కిందికి తీసుకురావాలి. వర్కౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఒక 5 మినిట్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మజిల్ రికవర్ అవుతుంది అండ్ ఇంజరీ ప్రివెన్షన్ నుంచి కూడా మనం సేఫ్గా ఉండొచ్చు. సో మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.